వలన డల్ హౌస్ అని చెప్పాలి. ఈయన కాలంలో రైల్వేస్ అనేవి బాగా డెవలప్మెంట్ అయినాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసిండు. అదేవిధంగా 1853లో కలకత్తా టు ఆగ్రా టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు చేసిండు. ఇదే 1853లో బొంబాయి టు తానే తొలి రైల్వే లైన్ నిర్మించిండు. అది ఏప్రిల్ 16, 1853 ఏప్రిల్ 16న 34 కిలోమీటర్స్ బొంబాయి టు తానే. ఇదే 1854లో పోస్ట్ ఆఫీస్ చట్టం చేసిండు. ఇదే ఈయన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఏంటంటే ఏ భారతదేశం యొక్క ఏ రాజు అయినా కానీ లేదా సంస్థానాధీశుడు కానీ వారసులు లేకుండా మరణించినట్లయితే అంతకుముందు దత్తత తీసుకునే విధానం ఉండేది. అటువంటి దత్తత అనేది చెల్లదని, అటువంటి రాజ్యాలన్నీ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైతే అని చెప్పేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటారు. దీని ప్రకారం ఏ ప్లేస్లో ఆక్రమించిందంటే సతారా, ఫస్ట్ సతారా, ఆ తర్వాత సంబాల్పూర్, నెక్స్ట్ భగత్పూర్, ఆ తర్వాత ఉదయ్పూర్, ఆ తర్వాత ఝాన్సీ, తర్వాత నాగ్పూర్. ఇవన్నీ ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. ఇదొక అంశం. నెక్స్ట్ బెంగాల్ విభజన అని మనకు అడిగిండు. కన్ఫ్యూజ్ కావద్దండి. విలియం బెంటింగ్ సతీ సహగమన నిషేధ చట్టం అది 1829 డిసెంబర్ 4. ఇది కరెక్ట్. తప్పుగా ఇచ్చింది ఏంటంటే మిగతా 3 తప్పుగా ఇచ్చిండు. మనం ఇక్కడ సైన్య సహకార పద్ధతి చూస్తే వెల్లస్లీ ప్రవేశపెట్టినానే 1798, అదొక అంశం. తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి చూస్తున్నాం. ఇది డల్హౌసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బెంగాల్ విభజన అడిగిండు. బెంగాల్ విభజన అధికారికంగా ఆమోదించిందంటే 1905 అక్టోబర్ 16 నాడు బెంగాల్ విభజన అనేది అధికారికంగా ప్రకటించారు. ఇదే అక్టోబర్ 16 అంటే మనం ప్రపంచ ఆహార దినోత్సవంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆహార దినోత్సవంగా మనం అక్టోబర్ 16ని పేర్కొంటాం. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం. స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం. ఇది 1905 ఆగస్టు 7న ప్రారంభమైంది. 1905 ఆగస్టు 7న వందే మాతర ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఈ ఆగస్టు 7నే మనం జావెలిన్ త్రో డేగా కూడా జరుపుకుంటాం. ఇదే ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. నేషనల్ హ్యాండ్లూమ్ డేగా కూడా జరుపుకుంటాం. ఇదే 1905 ఆగస్టు 7న మనకు వందే మాతర ఉద్యమం లేదా